అందరికీ నమస్కారం. మీ యొక్క పట్టిటి శ్రీనివాస్ గురించి మాట్లాడుతున్నా. ఈరోజు ఒక మంచి సబ్జెక్ట్, కిడ్నీ ప్రాబ్లమ్స్. కిడ్నీ ప్రాబ్లమ్స్ అంటే కిడ్నీ క్రియాటిన్ అండ్ కిడ్నీ స్టోన్స్, బ్రాడర్ స్టోన్స్. సరే, బ్రాడర్ అనేది పక్కన పెడితే కిడ్నీ స్టోన్స్ అండ్ కిడ్నీ క్రియాటిన్. మనకు చాలామంది బీపీతో బాధపడుతూ దానికి సరి అయిన మెడికేషన్ తీసుకోక కిడ్నీ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉన్నాయి. కొంతమంది వాటర్ తాగక ఎక్కువ ఈ రకరకాల సమస్యలతో కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. ఈ కిడ్నీ ప్రాబ్లం వస్తే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే కాళ్ళు వాసినా లేకపోతే ముఖమంతా ఉబ్బులుగా ఉన్న డాక్టర్ పసిగట్టి క్రియాటిన్ టెస్ట్ చేపిస్తారు, బ్లడ్ క్రియాటిన్. కానీ జిఎఫ్ఆర్ టెస్ట్ ఎవరు చెప్పరు. ఇప్పటి వరకు నా దగ్గర ఎంతోమంది వస్తారు. ఆ జిఎఫ్ఆర్ ఎందుకు టెస్ట్ చెప్పారంటే, ఆ జిఎఫ్ఆర్ ఏ మందులు వాడినా పెరగదు, ఆయుర్వేదం తప్ప. ఇది బల్లా కొత్తి ఎక్కడ నేను చెప్పమన్నా చెప్తాను మీకు, ఎక్కడైనా కూడా. జిఎఫ్ఆర్ని మర్చిపోయారు డాక్టర్లు అందరూ. సరే, ఏ డాక్టర్లు అనేది మీకు అర్థమైపోయింది. అసలు వాస్తవంగా మనము 5 సంవత్సరాల కింద చేసే వైద్యం ఏంది, 2024 చేసేది 25 చేసే వైద్యం ఏందని మీకు డిఫరెంట్గా చెప్తా. ఇది మనకు కొండపిండి అంటే మనము సంక్రాంతి గొమ్మిమల పెట్టేది పిండి కొమ్మ వాడతాం కదా, అదే పిండి కొమ్మని ఇప్పటి వరకు కూడా మొత్తం వైద్యులందరూ వాడుతారు. కానీ అది కాదని నాకు చెప్పిన వ్యక్తి బోల సుధాకర్. ఆయన చెప్పిన తర్వాత కర్ణాటక కొన్ని ప్రాంతాల్లో ఉంటే దాన్ని కింటాలు సేకరించి ఈ విధంగా స్టోర్ చేసి పెట్టుకొని, పువ్వు ఆకు సపరేట్ సగము పువ్వు ఉంటుంది, ఆకులు ఉంటాయి, సగమేమో పూలు ఉంటాయి. ఇది ఒరిజినల్ కొండపిండి. ఇప్పుడు మనం వాడుతున్నది. ఇంతకుముందు వాడేది పిండి కొమ్మ, పువ్వు ఉంటుంది, ఆకు ఉంటుంది, పువ్వు ఉంటుంది, ఆకు ఉంటుంది, పువ్వు ఉంటుంది, ఆకు ఉంటుంది. పిండి కొమ్మ అంటే మీకు తెలుసు, సంక్రాంతి రేపు పండగ వస్తుంది, మనం గొబ్బెమ్మలు పెట్టాలి కదా, అది అందరికీ తెలిసిన విషయమే. దాన్ని మానేసి ఇది తెచ్చిన కానించి అసలు ఒక 90 to 100% దాకా మనకు మంచి ఫలితాలు పొందుతున్నాం. ఇది దీని తర్వాత నేను శ్రీపద బ్రహ్మచారి గారు నాకు సిద్ధ వైద్యం నేర్పించిన తర్వాత ఇదొక చూర్ణం, సిద్ధ వైద్య చూర్ణం. దీన్ని ఏం చేస్తామంటే కొద్దిగా లైట్గా తేనెతో చిన్న గుళికలు, బఠానీ గింజంత గుళికలు ఇస్తాం. చూర్ణం మీకు చూపెట్టాలన్న ఉద్దేశం చూపెడుతున్నాం. ఇది ఒక 60 నుంచి 120 గుళికలు, ఇద్దరికి వచ్చింది. ఇది ఇచ్చిన తర్వాత ఇంకా డెవలప్మెంట్ ఉంది. ఇక జనరల్గా ఏంటంటే నోని ఫర్మెంటెడ్ జ్యూస్ అంటే మనం ప్రతి జబ్బుకి ఇస్తాం. క్యాన్సర్ వాళ్ళు వచ్చిన, కిడ్నీ వాళ్ళు వచ్చిన, పార్కిన్సన్ వాళ్ళు వచ్చిన, అండ్ పిడ్స్ వాళ్ళు వచ్చిన, కిడ్నీ ప్రాబ్లం ఎవరు వచ్చినా కూడా ఈ ఒక 2 బాటిల్ ఇస్తాం. 30 ml మార్నింగ్, 30 ml ఈవినింగ్. ఇది ఎనర్జీ లెవెల్స్ పెంచుతుంది బాడీని. ఇదే కాకుండా మనకు సిద్ధ వైద్యులు నేర్పించిన ఫార్ములా, ఇది ఒక చిన్న చూర్ణాన్ని ఈ ప్యాకెట్స్ ఇచ్చి ఒక 15 ప్యాకెట్స్ ఇచ్చి డే బై డే ఇది ఆవు వెన్నతో వేసుకోమని చెప్తాం. ఇప్పుడు దీనివల్ల ఏం జరుగుతుందంటే అసలు 100కి 100% 1-2 నెలలు జనరల్గా ఏంటంటే దాంట్లో నెఫ్రాన్స్ మొత్తము చెడిపోయి చివరి దశ, మనిషి కదలలేని పరిస్థితులు ఉండి, ఇంకా కొంతమంది ఏంటంటే నా జీవితం అయిపోయింది అని మానసిక వేదతో ఉన్న వాళ్ళని ఎవ్వరు వాళ్ళ నోట్లో కేజీ బంగారం పోసినా కూడా రికవరీ కారు. ఫస్ట్ ఏంటంటే అసలు వాస్తవంగా ఆయుర్వేదం మీద వాళ్ళకి నమ్మకం ఉండాలి, వైద్యుని మీద నమ్మకం ఉండాలి. పండిట్ శ్రీనివాస్ గురూజీ దగ్గరికి పోతే తగ్గుతుంది, ఇది పక్కా అని ఆయన డిసైడ్ కావాలి. నేను చెప్తే అవ్వడం కాదు. మా దగ్గర కొన్ని వస్తారు, మన భద్రాచలంలో వాడినా సార్, కర్నూలులో వాడినా, మా బెంగళూరులో ఒక ఆయన దగ్గర వాడినా, మొత్తం ఏం తగ్గలేదు సార్ అంటే. మరి నా దగ్గర ఎట్లా తగ్గదు నువ్వు ఆయుర్వేదం మీద మనస్ఫూర్తిగా వాడట్లేవని, లేదా ఇంట్లో సాధ్యము, సుఖసాధ్యము, సాధ్యము, అసాధ్యమని కొన్ని దశలు ఉంటాయి. అసాధ్య దశకు పోతే నేను కాదుగా బ్రహ్మదేవుడు వచ్చి మీకు తల మీద చేయి పెట్టి లేరా బాబు అనే లేచే పరిస్థితులు ఉండరు. ఇది ఫస్ట్ నేర్చుకోవాలి వైద్యుడి దగ్గర పోయే ముందల. ఇది చాలామంది ఒక 1.4 తగ్గించిన, 3.2 నుంచి తగ్గించిన, 5.2 అది కాదు తగ్గించేది. 2 years డయాలసిస్, బిలో 2 years డయాలసిస్ పేషెంట్కు ట్రీట్మెంట్ చేసి తగ్గియాలి. ఇది వైద్యం అంటే.
మా సిద్ధ గురువు శ్రీపద బ్రహ్మచారి గారు అనే మాట అది. అరే కాదురా నాయన 1.8 1.9 3 2 కాదురా ఇది. హిమోగ్లోబిన్ 8కి వచ్చిన వ్యక్తిని 14 చేసి 13 చేసి అది రికవర్ చేయాలన్న ఆయన ఇవన్నీ ఇవన్నీ మూలికలు అవన్నీ అయ్యా అంటారు. కాబట్టి ఏ వ్యక్తి దగ్గరికైనా ఏ వైద్యుడి దగ్గరికైనా పోయేది. మళ్ళీ ఇంకా ఇంట్లో ప్రాబ్లం ఏంటంటే ఇక ఒక యూట్యూబ్ ఇప్పుడు వాహిని మీడియాలో మీరు వీడియో చూస్తున్నారు. ఈ వాహిని మీడియా వాళ్ళు ఏంటంటే మేము ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో వైద్యం చేసుకుంటాం, మా వైద్యాన్ని మీకు తెలియజేస్తానికి చేస్తారు. ఇంకా కొన్ని వీడియోలు ఉన్నాయి. ఇక వాడు ఏం లేదు, ఫస్ట్ మా దగ్గరకు వస్తాడు, ఎంటర్ అవుతాడు, మొత్తం మా డీటెయిల్స్ అని తెలుసుకుంటాడు, తర్వాత 10 లక్షల కన్నా బ్లాక్మెయిల్ చేస్తుంటాడు. ఆ డబ్బులు ఇవ్వని పక్షంలో వీడు దొంగ, వీడు తాగుతాడు, వీడు ఊర్లో జనాలు చంపుతుండ అంటాడు. ఇట్లా ఈ విధంగా నా మీద వీడియోలు వేసిన తర్వాత ఈ సిద్ధ వైద్య గురువులు నాకు ఫోన్ చేసి ఆయుర్వేదంలో అమృతమే కానీ విషం ఉండదురా, వాడెవడో లంగముండా కొడుకు నా దగ్గరికి రాలని ఆయన 40 రోజులలో నేను సిద్ధ వైద్యం చేస్తానని ఒక మహానుభావుడు నేర్పించింది నాకు. అదే వ్యక్తి శ్రీపద బ్రహ్మచారి గారు. అంటే ఎన్ని లోపాలను ఇందులో చూసుకోండి. స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి 100 ఊరికనే రికవరీ చేయొచ్చు అని అంటాడు ఆయన. కాబట్టి ఏ ఒక్క వ్యక్తి అయినా కూడా ఇక్కడ డబ్బులకు ప్రాధాన్యత. ఒకప్పుడు నేను వైద్యం చేసేటప్పుడు అంటే ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుంటానికి అప్పుడు ఏమీ ఆలోచించని పరిస్థితి. ఒక అతను 10,000 ఇస్తే రికవరీ అయినా వచ్చి 10,000 ఇచ్చింది. ఇప్పుడు అట్లా ఉండదు. నీ ఓపిక నువ్వు ఎంత ఇవ్వగలుగుతావు అనే స్టేజ్కి వచ్చినాం మేము. ఇది ఇప్పుడు 2025 మందు అంటే మూలికలు. కాబట్టి వేరియేషన్ ఆలోచించండి. అసలు ఎవరు ఏం మాట్లాడుతున్నారు, వీళ్ళ వైద్య పరిస్థితి ఏంది, 4 వీడియోలు చూసి ఎమ్మటే మీరు నిర్ణయం తీసుకోకండి. సనాతన ధర్మ పండితుడుగా చేయాలంటే నిత్యం అగ్నిహోత్ర పరిధిలో మూలికలు తయారు చేయాలను, ఆవుల్ని సాధవలను, ఆముదాలు ఉండవలను. అర్థమైందా? ఎవరైనా నిరుపేద ఎవరైనా వస్తే ఉచితంగా మందులు ఇవ్వవలను. ఈ 4 పాయింట్ల మీద నాకు ఇప్పటి వరకు మన సిద్ధ గురువులు చెప్పిన మాట. ఆర్థికంగా ఉంటే 10,000 ఇస్తే తీసుకో, 1,00,000 ఇస్తే తీసుకో. కానీ ఏమీ లేని వ్యక్తి, బట్టలు కూడా లేకుండా నీ దగ్గరకు వచ్చిన వ్యక్తికి రూపాయి లేకుండా మందులు ఇచ్చి భోజనం పెట్టి పంపించాలి. భోజనం అనేది వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ ఇక్కడ ఒక కథ ఉంది. మళ్ళీ ఎంతో దూర ప్రాంతాల నుంచి వస్తారు, మళ్ళా ఇన్ని రకాల సమస్యలతో వైద్యం చేయాలి. కాబట్టి నా ప్రొఫైల్ చూసి చాలామంది నా మీద తప్పుడు వీడియోలు వేస్తే శ్రీనివాస్ గారు మిమ్మల్ని ఎవ్వరూ ఏం చేయలేరండి, మాలాంటి వాళ్ళు మీ వెనక ఉన్నారని అంటుంటే వాళ్ళందరికీ నిండు నూరేళ్ళ ఆయురారోగ్యాలతో జీవించాలని వాళ్ళు. నేను నా బోధిధర్మ ఆయుర్వేద వైద్య పీఠం ఈ స్థాయికి వస్తుందని నేను కలలు కూడా అనుకోలేదు. కాబట్టి మిత్రులారా, కిడ్నీ సమస్య అనేది సమస్యే కాదు, మానసిక పరివర్తన మీద మీరు ఉండాలి. కాసంత భోజనం చేయాలి, 8 గంటలు నిద్రపోవాలి, ప్రశాంతమైన సాత్విక ఆహారం తీసుకుంటూ ప్రశాంతమైన నిద్రపోతే. చాలామంది ఊళ్ళల్లో చూడండి, ఆయనకి ఏమీ ఉండదు, ఒక పంచెకట్టే ఉంటుంది. పొద్దున్నే చేనుకు పోయేస్తాడు, భార్యాభర్తలతో మంచిగా రాత్రి భోజనం చేసి హాయిగా పండుకుంటాడు. అంటే బయట సింపుల్ జీవితం మెయింటైన్ చేసే వాళ్ళకు ఏ రోగం రాదు. నీ మనసు ఎంత మంచిదైతే నువ్వు కోరుకుంటే ఈ విశ్వము నీకు అది కోరుకున్నది ఇస్తుంది. నువ్వు కనుక ఎదుటి వ్యక్తిని గురించి ఆలోచిస్తే ఇట్లా చూపెడితే ఒక ఏళ్ళు ముందుకు చూపెడితే 3 ఏళ్ళు వెనక్కి వస్తాయి. ఇవన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. వైద్యం నారాయణ హరైన ఊరికనే అల్లే. కాబట్టి మిత్రులారా, ఒక మంచి ప్రొఫైల్ని ఎన్నుకోండి. ఏదైనా హాస్పిటల్ పోగానే మీకు చిన్న జబ్బు ఉందని తెలియగానే ఎమ్మటే ఒక అనువంశిక వైద్యునికి ఫోన్ చేయండి. సార్ నాకు ముక్క పరీక్ష జరిగింది, క్యాన్సర్ అని డౌట్ ఉంది, చలో ఇమ్మీడియట్గా మందులు వాడాలి. లేదా క్రియాటిన్ 1.4 1.2 ఉండాల్సింది 1.4 ఉంది, ఇమ్మీడియట్గా సిద్ధ వైద్యుని సంప్రదించండి, ఒక మూలిక వైద్యుని సంప్రదించండి. మీకు ఈజీగా ఉంటుంది, 3-4 మంత్స్లో రికవర్ అవుతారు. చిత్తం శివుని మీద, మనసు చెప్పుల మీద అని ఆ విధంగా పెట్టి తిరిగి 2-3 సంవత్సరాలు తిరిగి ఈ వ్యక్తి దగ్గరకు వస్తే చేసేది ఏముండదు. కాబట్టి ఆలోచించుకోండి. ఆయుర్వేద వైద్యాన్ని ప్రోత్సహించండి, దట్టు పారంపర వైద్యాల్ని ప్రోత్సహించండి. పారంపర వైద్యులు ఎవరైనా మంచి ప్రావీణ్యత కలిగిన వ్యక్తుల దగ్గర మీరు చికిత్స చేసుకుంటే 100 100 ఏళ్ళ ఆయురారోగ్యాలతో జీవిస్తారు. ఈ డబ్బాలల్లా
ఫార్మా లైసెన్స్తో రిలీజ్ అయ్యి వాడు ఎప్పుడు ప్యాక్ చేసాడో తెలియదు, ఎవడు ప్యాక్ చేసాడో తెలియదు, ఎన్ని రోజులైనాయో తెలియదు, దాని మీద ఎప్పుడు తెలియదు. ఈ విధంగా అందుకనే పారంపర వైద్యానికి ప్రోత్సహించండి. పారంపర వైద్యులు నాట్ ఓన్లీ పండిట్ శ్రీనివాస్, నా ఒక్కరిని మీరేమో ప్రోత్సహించమని నేను అంటలేను. పారంపర వైద్యాన్ని ప్రోత్సహించండి, పారంపర వైద్యాన్ని బ్రతికించండి. రాబోయే కాలంలో మీరు మీ కుటుంబ సభ్యులు ఎప్పుడో ఒకసారి ఈ పారంపర వైద్యుడు మీకు గుర్తుకొస్తాడు. ఎంతోమంది 90 మంది పారంపర వైద్యులకు చెడు చేద్దామన్నా 10 మంది మాత్రం తప్పకుండా సహకరిస్తారు, ప్రోత్సహిస్తారు, ఆర్థిక సాయం చేస్తారు. కాబట్టి కిడ్నీ సమస్య కాదు, మీరు అనుకుంటే, నేను చెప్తే కాదు. ఏదైనా బీపీ, షుగర్, థైరాయిడ్ ఉంటే తక్కువ మెడిటేషన్తో మీకు ఫస్ట్ ఫుడ్ మెయింటెనెన్స్ ప్రతి చెప్తారు ఒంటిల్లే వైద్యశాల అని, దాన్ని ఆచరించేటోళ్ళు ఎవరు? మీ జేబులో లవంగాలు 10 ఉన్న వ్యక్తి ఎవరైనా కనపడరా మీకు? ప్రతిరోజు ఒక లవంగాన్ని దవడకేసుకుంటే చాలుగా మీ జీవితం. అందుకని జబ్బు రాకుండా చూసుకోండి. వచ్చిన తర్వాత మంచి పరిజ్ఞానం ఉన్న వ్యక్తి వారిని సంప్రదిస్తే మీరు 100% రికవర్ అవుతారు. తప్పకుండా ఎవరైనా కిడ్నీ సమస్యతో బాధపడే వాళ్ళు ఉంటే నన్ను సంప్రదించండి. బుధ, గురు, శుక్రాలలో మిర్యాడలో ఉంటా, శని, ఆది, సోమవారాలు హైదరాబాద్లో ఉంటా. తప్పక మీరు ఈ పారంపర వైద్యుల దగ్గర మీరు రికవరీ అవుతారు. ఇది బల్లగుద్ది నేను చెప్పే మాట. తప్పకుండా ఆయుర్వేదాన్ని ప్రోత్సహిస్తారని కోరుకుంటూ మీ యొక్క పండిట్ శ్రీనివాస్ గురూజీ, భూధర్మ ఆయుర్వేద, బోడుప్పల్, హైదరాబాద్ అని మీరు కూడా. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.